విశ్వక్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు. కూర్చున్న విశ్వక్ అమూల్యని ఇలా అంటూ ఉంటాడు. హే పని మనిషి, ఇక్కడికి రావే, ఏం చేస్తున్నావే అక్కడ అని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న అమూల్యకి చాలా కోపం వస్తుంది కానీ అక్కడికి వెళ్తుంది. ఏంటో చెప్పు అని అడుగుతూ ఉంటుంది. మొగుడికి పెళ్లి చేసుకున్నావు సరే, మరి టిఫిన్ పెట్టాలి వండి పెట్టాలని ఇలాంటివి ఏం నీకు తెలియదా, మీ బాబు నేర్పించలేదా అని అంటూ ఉంటాడు. ఆ మాటలు వింటున్న అమూల్యకి మాత్రం కోపం వస్తుంది. సరే అని చెప్పి ఇడ్లీలు అయితే ప్లేట్లో పెడుతూ ఉంటుంది. ఇడ్లీలు పెట్టావు, మరి చట్నీ ఎవడేస్తాడే అని అమూల్యకి విశ్వక్ అంటూ ఉంటాడు. సరే అని చెప్పి చట్నీ కూడా వేస్తుంది. చట్నీ వేసావు సరే, మరి సాంబార్ వేడిగుందో లేదో చూసి సాంబార్ కూడా వెయ్యు అని ఆర్డర్ వేస్తూ ఉంటాడు. ఈ మాటలన్నీ వింటున్న అమూల్యకి మాత్రం ఒళ్ళంతా మండిపోతూ కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏంటి ఈడి యాసాలు అన్నట్టు చూస్తూ ఉంటుంది. వీడి పని ఇలా కాదు, వీడి తిక్క కుదిరేద్దాం అనుకొని అమూల్య అయితే అనుకుంటూ ఉంటుంది. వేడివేడి సాంబార్ని విశ్వక్ చేతి మీద అయితే వేసేస్తూ ఉంటుంది. అయ్యో అమ్మో అబ్బో అనుకొని ఎగురుతూ ఉంటాడు విశ్వక్. అయ్యో అయ్యో ఏమైందండి, ఎందుకని అలా ఎగురుతున్నారు, ఏమైంది అని ఏమీ తెలియనట్టు అమూల్య అడుగుతూ ఉంటుంది. వేడివేడి సాంబార్ వేసిందే కాక ఎన్ని నాటకాలు చేస్తున్నావే అని విశ్వక్ అయితే అంటూ ఉంటాడు. అయ్యో వేడిగా ఉందా, వేడి సరిపోద్దా లేకపోతే ఇంకా కొంచెం వేడి చేసి తెమ్మంటారా చెప్పండి అని అంటూ ఉంటాడు. ఆ మాటలకి విశ్వక్ ఇంకా ఇంకా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఏం చేస్తున్నావే నువ్వు, వేడి సాంబార్ ఎందుకు వేసావే, నాకు నొప్పి వస్తుంది అనుకొని పెద్ద పెద్ద అరుపులతో అరుస్తూ ఉంటాడు. అయ్యో నాకు నిజంగా తెలియదండి అంత వేడిగా ఉందో లేదో అని, పోనీ చెప్పండి వేడి సరిపోతుందా ఇంకా కొంచెం వేడి చేయమంటారా, మీ గెంతులు చూస్తే అర్థమవుతుందిలేండి. సాంబార్ వేడి సరిపోయిందని అనుకుంటూ నవ్వుకుంటుంది అమూల్య. ఇంతలో అక్కడికి విశ్వక్ వాళ్ళ అమ్మగారు అయితే వస్తూ ఉంటారు. అమ్మ అమ్మ చూసావా దీని డబల్ యాక్షను, చూసావా నా మీద సాంబార్ వేసేసిందమ్మా, చెయ్యి కాల్చేసిందమ్మా అని చెప్తూ ఉంటాడు. అయ్యో అయ్యో ఏంటండి అసలు అలా చెప్తున్నారు, నేనెందుకండి మీ మీద వేసేస్తాను, మీరే కదా వేసేసుకున్నారు, మీరే పొరపాటున వేసేసుకొని చెయ్యి కాల్చేసుకొని నా పేరు చెప్తున్నారా, అయ్యో అయ్యో చెయ్యి ఇవ్వండి ఎంత దెబ్బ తగిలిందో అనుకొని చెయ్యి తీసుకొని తుడిచేస్తూ ఉంటుంది అమూల్య. లేదు లేదమ్మా, ఇది ఎన్ని డబల్ యాక్షన్లు వేస్తుందో చూడమ్మా, ఇదే వేసేసి నా మీద మళ్ళీ తోసేస్తుంది అని చెప్తూ ఉంటాడు విశ్వక్. ఇంతలో భద్రావతి వాళ్ళైతే అక్కడికి వస్తారు. నీకెంత ధైర్యమే మా విశ్వక్ మీదే సాంబార్ వేస్తావా అని అంటూ ఉంటారు. అప్పుడేమో అయ్యో నేనెందుకు వేస్తాను, అయినా మాది ప్రేమ పెళ్ళి కదా, నేనెందుకు వేస్తాను, మీరెందుకు అలా అనుకుంటున్నారు, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నాకంత అవసరం ఏముంది, నేను చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా ఆ విశ్వక్ని, మీరు ఇలా లేనిపోని నిందలు నా మీద వేస్తే నేను చాలా ఫీల్ అవుతాను అనుకొని అమూల్య అయితే వాళ్ళతో అంటూ ఉంటుంది. ఇంతలోనే అక్కడికి మా అమ్మగారు కూడా వస్తూ ఉంటారు. అసలు ఏంటిరా నీ గోల, ఆపురాని ఇవన్నీ యాక్టింగ్లు, సరే కానీ గుడికి వెళ్ళాలి గుడికి బయలుదేరు అంటారు. ఏంటి దీంతో గుడికా, నేను రాను అనుకొని అయితే విశ్వక్ అంటూ ఉంటాడు. అలా అంటావేట్రా, మీ పెళ్ళయ్యాక ఒకసారి కూడా గుడికి వెళ్ళలేదు కదా, వెళ్ళు బేగా పైకి వెళ్ళి బయలుదేరి రండి, గుడికి అయితే వెళ్దామని విశ్వక్తో అయితే బామ్మగారు అంటూ ఉంటారు. ఆ మాటలు వింటున్న అమూల్య అయితే అలా చూస్తూ ఉంటుంది. మా అమ్మగారు అయితే ఒప్పుకోరు, వెళ్ళరా బేగా బయలుదేరి రండి అని అంటూ ఉంటుంది. ఇంతలో అయితే విశ్వక్ ఇంకా చేసేదేం లేక సర్లే ఈ ముసిలిది కూడా నన్ను వదిలేటట్టు లేదని చెప్పి ఇప్పుడు పైకి వెళ్ళి బయలుదేరి గుడికి అయితే వస్తాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్